నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। మంచిర్యాల జిల్లా లక్షేటిపేట సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు వెర్రెబెల్లి రఘునాథ్ ధ్వజమెత్తారు। పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రైతులకు యూరియా కొరత ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు। ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సాతగాని ప్రభుత్వమా, సాతగాని ప్రభుత్వమా బీజేపీ యూరియా కొరతను వెంటనే, యూరియా సమస్యను వెంటనే, యూరియా సమస్యను వెంటనే। కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన 420 హామీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ఇవాళ చేసే చెప్పుడు మాటలే తప్ప కానీ చేసింది ఏం లేదు। కనీసం మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి హామీలను ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు। కనీసం రైతులైతే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో అప్పుడు మాకు యూరియా కొరత అనేది ఏర్పడుతుంది అనేది మా ప్రభుత్వం వస్తుందంటే యూరియా కొరత ఉంటుంది చూడు అని చెప్పుకోవడానికి ఆ కాలంలో 96లో పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదో అమెరికాకు బిల్లులు పెట్టుకున్నారు। ఆ కాలంలో ఎట్లున్నారు రోడ్ల పంట వనరు యూరియా కోసం అన్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే యూరియా కోసం కొరత అనేది దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని అదొక నిదర్శనంగా చూపెడుతుంది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటేనే మీకు యూరియా కావాలి, యూరియా జాగ్రత్తగా ఉండుంది అనే దానికి నిదర్శనంగా చూపెట్టి ప్రతి రైతు ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా యూరియా కొరత అంటే కనీసం ఒక రైతు సమస్యను కూడా తీర్చలేని మనుషులు ఈ ప్రభుత్వం ఎందుకుండి ఏదో ఉద్యోగాలలో నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చిండ్రు। ఆ హామీలకు అన్నిటికీ ఏ హామీ అన్నా నెరవేర్చిండ్రా? ఏ హామీ నెరవేర్చలేదు। కనీసం ఏంటంటే చెప్పుకోవడానికి తప్ప ఎక్కడొక లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు, ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఇక దాన్ని ఎక్కడైనా లోకల్ భయభ్రాంతులకు గురి చేసుకోవడానికి పనిచేస్తారు తప్ప కానీ కనీసం పబ్లిక్ సమస్య వినా ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది ఉన్నదా? ఇందిరా మిల్లాన్ని మొదలుపెట్టిందంటే ఇక న్యాయంబడి తిరిగిన కార్యకర్త కోయిలు నీ కార్యకర్త కోయిలు అట్టు పంచుకున్నాక ఇగో ఈ ఏళ్ళు నేను కమిషన్ నువ్వు ఉంచుకోరా, ఈ ఏళ్ళు నువ్వు ఉంచుకోరా, నువ్వు 4 ఏళ్ళు న్యాయంబడి తిరిగినావు కదా, నువ్వు రైకలు వంచినావు, నువ్వు చీరలు వంచినావు అని వాటికి పంచుకోవడానికి వాళ్ళకు వాటాలు వేసిండ్రు। ఆ వాటాలు వేసిన దానికి వాళ్ళు వాటాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు। అవన్నీ బంద్ చేసి కొద్దిగా ఈ పబ్లిక్ సమస్యను పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతుల సమస్యలను ఎట్లున్నది ఏంది అని వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి రైతుల సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పరిష్కరించాలని ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య రాకుండా ఈ మంచిర్యాల జిల్లాకు యూరియా సప్లై చేయాలని ఇక్కడ ఉన్న మా బీజేపీ యంత్రాంగం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు రఘునకు ఇక్కడికి వచ్చిన నా తోటి సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇతర ఈ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది। అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది। ఇప్పటి వరకు వికలాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు అమలు చేయలేదు, కొత్త పెన్షన్లు రాలేదు। పెన్షన్లు 3000 ఉన్నది 4000 చేస్తామన్నారు, 2000 ఉన్నది 3000 చేస్తామన్నారు, కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు। మా అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అంటే 20 నెలలు అంటే దాదాపు మహిళలకు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు। ఇట్లా అన్ని వర్గాలను, అటు రైతులను, ఇటు వృద్ధులను, ఇటు వికలాంగులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చింది। ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా, అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరి అయిన ప్లానింగ్ చేసుకోకుండా, రెండోది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు లైన్ల నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది। కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిల్చుంటారు। ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు 3000 టన్నుల యూరియా అవసరం।
ఇప్పటి వరకు కేవలం 900 టన్నులు ఇచ్చారు. లక్షట్పేటకి 2500 టన్నులు అవసరం, ఇప్పటి వరకు లక్షట్పేటకి 600-700 టన్నులు ఇచ్చింది. మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం. ఇలా 2 ఎకరాలకు కలిపి 1 బస్తా ఇస్తారు. ఇది పరిస్థితి. మరి ఈ సమస్య కారణం ఏంటిది? కేవలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ల యూరియాను అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు, అటు పత్తి కావచ్చు, రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు. రెండో విషయం, మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని, బాగా సీనియర్ నాయకుడిని, బాగా అనుభవం ఉన్నది, నేను రమ్మంటే 4 మంత్రులు వస్తారని చెప్తాడు. నేను అడిగేది ఒకటే, ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చిర్రు, చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చిర్రు? చెన్నూరు కోటపల్లి మండలానికి, మన లక్షట్పేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇవాళ యూరియా సరఫరా అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సరఫరా అవుతుంది. మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు? వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కదా. మీరు ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. 500 రూపాయల బోనస్, అది సరిగ్గా పడలేదు. కౌలు రైతులను మోసం చేసిర్రు, కూలి రైతులను మోసం చేసిర్రు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా ఇచ్చే యూరియాని కనీసం ఇవాళ సప్లై చేయలేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ దండపల్లి మండలము, లక్షట్పేట మండలం, ఆజీపూర్ మండలం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కనీసం 1000 టన్నుల యూరియాను వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. వీళ్ళందరికీ కూడా యూరియా కొరత లేకుండా, ఏదైతే మీరు కృత్రిమంగా ఏదైతే కొరత సృష్టించిందో ఈ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని, ఆ కొరత లేకుండా రైతులను వెంటనే ఆదుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎన్నికల సమయంలో మీరు వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏదైతే నెలవారీగా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పిర్రో దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు,